ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి మే నెల 22వ తేదీ అనే పేరు కలిగిన వ్యక్తితో వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం జరిగి ఈ పేరు కలిగిన వారితో ఈ రాశి వారికి అసలు ఏం జరగబోతుంది, ఈ రాశి వారి గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసు. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం అండి. గురువు గారు రామరాజు గారు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, హస్తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురుగారు చరచక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9963017014 అండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడాలి అంటే మాత్రం ఈ గురుగారు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకమైన గురుగారు. 24 గంటల్లోని ఫలితాలు అనేవి లభిస్తాయి. చెప్పినట్టుగా జరుగుతుందండి. ఒక్కసారి నమ్మకం ఉంటేనే ట్రై చేయండి. ఫేక్ కాల్స్ మాత్రం చేయకండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఈ వీడియో మీ దాకా వచ్చింది అంటే మాత్రం భగవంతుడే మీకు ఒక మంచి సంకేతాన్ని అందివ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని మనసుని ప్రశాంతంగా ఉంచుకుని వినండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నటువంటి సమయంలో మీ జీవితంలో ఏదో ఒక మార్పు ఖచ్చితంగా ప్రారంభం అవుతుంది. అలాగే మీ తలరాతను కూడా మార్చిపోయేటటువంటి సంకేతంగా మీరు భావించాలి. ప్రశాంతంగా నిర్మలంగా ఈ మాటలను వినండి. అలాగే వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి రాబోయే మే నెల అంతా కూడా ఈ రాశి వారికి అనే పేరు కలిగిన వ్యక్తితో వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ జీవితంలో వారి ద్వారా జరిగేటటువంటి మార్పులు, దైవ సంకేతాలు, కష్టాలు ముగిసేటప్పుడు భగవంతుడు పంపించేటువంటి సంకేతాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మీ మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకుని ఈ వీడియోలో చెప్పేటటువంటి మాటలను మనశ్శాంతిగా వినండి. ఈ జీవితంలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభమవుతుంది అనే నిజాన్ని మీరు తెలుసుకోండి. అలాగే మీ కష్టాల వెనక దాగి ఉన్నటువంటి ఒక ధైర్య రహస్యం గురించి ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఇతర రాశుల కన్నా కూడా ఎక్కువ మానసిక ఒత్తిడి, ఒంటరితనం, అన్యాయం, నమ్మక ద్రోహం ఎదుర్కొన్నటువంటి రాశి ఈ రాశి. జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెప్పకనే చెప్తుంది. మీరు ఎంత మంచిగా ఉండాలి అని ప్రయత్నించినా సరే, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే మీరు చేసినటువంటి సహాయాన్ని కనీసం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పినటువంటి ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని పైన నిందారోపణలు చేసిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇది మీరు చేసినటువంటి తప్పు కాదు, మీ యొక్క కర్మ కూడా కాదు. అది ఆ భగవంతుడు వేసినటువంటి ప్రణాళిక. మీ పైన ఉన్నటువంటి శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ శని భగవానుడు నేరుగా ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వడు. ముందు పరీక్షిస్తాడు, ఓపికని పరీక్షిస్తాడు, ఎవరికి ఎంత బలం ఉంది అనేది తెలుసుకుంటాడు. అందుకనే మీ జీవితంలో ఒక పరిస్థితిలో ఒక జీవితానికి అన్నీ ఉన్నప్పటికీ కూడా మీకు సంతృప్తి అనేది లేకపోవడం, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితాలు అనేవి రాకపోవడం, ఇలా ఎన్నో రాత్రులు ఎవరూ లేనటువంటి సమయంలో, రాత్రి సమయంలో నిశ్శబ్దంగా కూర్చున్నటువంటి రోజులు, కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేక ఆ బాధను గుండెల్లోనే దాచుకుని దిగమింగారు. బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నారు, లోపల చాలా కృంగిపోతూ ఉన్నారు. ఇలా ఇవన్నీ చూసి భగవంతుడు మౌనంగా ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారు. కానీ నిజమేమిటంటే ఆ భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా సిద్ధపరిచాడు. అయితే ఇది ఒక సాధారణమైనటువంటి విషయం అనేది కాదు. చెప్పాలంటే మీరు ఇతరులకు మార్గదర్శులుగా నిలవబోయేటటువంటి గొప్ప వ్యక్తులని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో జరిగినటువంటి ప్రతి అవమానము కూడా మీకు అహంకారాన్ని తొలగించడానికి, మీలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని బయటికి తీసుకురావడానికి ఆ భగవంతుడు మీకు సుష్టమైనటువంటి సంకేతాలను ఇస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మీ దశలో కొన్ని కష్టాలను కూడా ముగించబోతున్నాడు. అయితే మీ మనసులో జరిగేటటువంటి కొన్ని అంతర్గత మార్పులను మీరు కొన్ని గమనించుకోవాలి. అయితే కొన్ని సంఘటనలతో మీ జీవితం అనేది మొదలవదు. ముందుగా మీకు మనసులో తెలియనటువంటి ఒక మార్పు అనేది మీకు వస్తుంది. మీ జీవితంలో మీకు ఎప్పుడూ లేనటువంటి ప్రశాంతత మీకు వచ్చిందని మీకు అనిపిస్తుంది. మీరు గమనించినట్లయితే కనుక ఇటీవల కాలంలో మీరు చాలా విషయాలపై మీరు చాలా మౌనంగా ఉంటున్నారు. ముందులాగా ప్రతి విషయానికి కూడా మీరు కోపంగా స్పందించడం లేదు. ఎవరు ఏమనుకున్నా కానీ మీ స్థితి అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇది నిర్లక్ష్యం కాదు, గొప్ప పరివర్తత. ముందులో చిన్న చిన్న విషయాలకి కూడా మీ మనసు ఎక్కువగా బాధపడుతూ ఉండే, ఇప్పుడు అదే విషయం మీకు మనసులో ఎదురైనప్పటికీ కూడా మీకు మనసులో ఒక తెలియని శాంతి అనేది విమరిస్తుంది. మనసులో బాధ ఉన్నా సరే మీరు బయటకు చెప్పుకోవడం లేదు. ఇప్పుడు ఈ సమయంలో మీ మనసు మీకు చాలా మంచి సంకేతాన్ని ఇస్తుంది. అయితే మిమ్మల్ని మానసికంగా స్థిరంగా బాగా ధైర్యంగా ఉంచింది అని అర్థం. ఎందుకంటే మీరు పొందేటటువంటి అదృష్టాన్ని మోయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి కదా. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటి అంటే ఇకపై ఎవరికి కూడా మీ బాధలను చెప్పాలి అని మీరు అనుకోవడం లేదు.
ఒకప్పుడు ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారు అనే ఆశ మీకు ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. ఇది నిరాశ కాలం. మీకు తెలియనటువంటి ఒక మార్పు. అయితే మీరు మీ మీదే ఆధారపడి నేర్చుకుంటున్నారు. మీరు పాత విషయాలకి వచ్చేసరికి ఆసక్తి అనేది తగ్గుతుంది. మీ యొక్క పాత జ్ఞాపకాలకి, సంబంధాలపై ఆకర్షణ విధానం అనేది తగ్గుతుంది. అలాగే కొంతమంది ఎందుకో తెలియదు కానీ మీకు దూరంగా అనిపిస్తూ ఉంటారు. ఏ ప్రపంచంలో ఎక్కడైనా సరే సహజంగా అనేది జరుగుతుంది. అయితే మీరు ఒక్కటే కొత్త అధ్యయనంలోకి కాలు పెట్టబోతున్నారు. పాత శక్తులన్నీ కూడా, పాత బంధాలు ఏవి కూడా మీతో రావు. కాబట్టి ఇలాంటి మార్పులన్నీ కూడా చాలామందికి అర్థం కావు. బయట వాళ్లకు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తుంది కానీ నిజానికి మీ యొక్క నిజస్వరూపం అదేనండి. ఎందుకంటే మీకు మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మీ ఆలోచనలు, మీరు చేసేటటువంటి ప్రతి పని, మీరు కర్మతో చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా, ఎందుకంటే మీరు ప్రతి పని కూడా మంచి చేయాలని ఆలోచిస్తూ మీ ఎదుటి వ్యక్తులు, మీతోటి వ్యక్తులు ప్రతి పనిని కూడా తప్పుడు దావ పట్టించి అన్నీ కూడా తప్పుడు దావ పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలి అంటే మీకు కొత్త నూతన వ్యక్తి పరిచయం అనేది మీకు తోడుగా నిలవబోతోంది. అది కూడా మీ చుట్టూ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని మీకు తెలియకుండానే కాపాడుతూ వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏమిటి అంటే ఒక తెలియనటువంటి ప్రత్యేకమైనటువంటి బంధం. ఈ 4 రోజుల్లో మీరు ఒక దైవ పూజ చేయడం వల్ల ఏర్పరచుకుంటూ ఉంటారు. దీంట్లో ఇతరులకు కష్టం చేయకుండా మీ బాధను మీలో దాచుకుంటూ వచ్చినటువంటి మీకు ఒక దైవ సహాయం అనేది మీకు తోడుగా ఉండబోతోంది. అది మరెవరో కాదు, దుర్గాదేవి. దుర్గాదేవి యొక్క ప్రభావం అనేది మీ మీద పనిచేయడానికి గమనిస్తుంది. మీరు గమనించారో లేదో ఇటీవల రోజుల్లో ఎక్కువగా యొక్క అమ్మవారి పేరు మీకు ఎక్కువగా వినిపించడం, అమ్మవారి యొక్క ఆలయాలు ఎక్కువగా మీకు ఎదురుపడుతూ ఉండడం, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి ఒక మాట అనేది మీకు రావడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగాను అమ్మవారి యొక్క దృష్టి అనేది మీకు పడింది అని చెప్పేసి ఆమె ఇచ్చేటటువంటి సంకేతం. అమ్మవారి యొక్క కృప అనేది అద్భుతంగా ఉంటుంది. ముందుగా మీకున్నటువంటి ఆమె నెగిటివ్ శక్తులు అనే అన్నీ కూడా తొలగిస్తూ ఉంటుంది. మీకు హాని చేసినటువంటి వారిని మీ దారి నుంచి తొలగిస్తుంది. 20 నిందలు వేసినటువంటి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. ఇది చెప్పుకుంటున్నప్పుడు కొంత అసహనం అనేది కలుగుతుంది. కానీ ఆ తర్వాత మీలో మీ మనసులో మంచి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో ఒక్కసారిగా మీరు లేచారు అంటే మరలా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఆమె ఇచ్చేటటువంటి శక్తి అనేది శాశ్వతం. అదే మీకు మీ జీవితంలో కనిపించబోతుంది. మీ జీవితంలో ఇచ్చేటటువంటి కొన్ని సంకేతాలలో ఒక సంకేతం ఎలా ఉంటుంది అంటే కొన్ని కళల రూపంలో వస్తాయి. కానీ సాధారణంగా మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి కళలు ఉంటాయి, మీకు అలా గుర్తుండిపోతుంది. అది అమ్మవారి యొక్క రూపం కావచ్చు, అమ్మవారి యొక్క సింహం కావచ్చు, లేదంటే ఎరుపు రంగుతో కూడినటువంటి గుడి కావచ్చు, ఇలా ఏదైనా గంట సిద్ధం, ఇవన్నీ కూడా కళలో కూడా కనిపించేటటువంటి దైవ సంకేతాలుగా చెప్పుకోవచ్చు. మీ భావాలు ముగిసేటప్పుడు అంటే మీ మనసు ద్వారాలు తెరుచుకునేటప్పుడు భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక గొప్ప సంకేతం. తర్వాత సంకేతం ఏమిటి అంటే మీరు కోరనటువంటి కాలం నుంచి అనుకోని వ్యక్తి నుంచి సహాయం రావడం. అంటే మీరు ఎవరి నుంచి కూడా కోరుకోరు, సందర్భంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి మీకు మేము సహాయం చేస్తాము అని చెప్పేసి ఒక డబ్బు రూపంలోనో ఒక మాట రూపంలోనో మీకు సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కనుక కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తే కనుక తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది లభించినట్టు. ఇక కష్టాల ముగింపు దగ్గరలో ఉన్నారని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరి యొక్క జీవితంలో ఈ పేరు కలిగిన వ్యక్తి వారు ఉంటే కనుక అంటే మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క మాట మీ యొక్క బంధం అనేది చాలా ఎక్కువగా ప్రభావం అనేది చూపించబోతోంది. ఈ అక్షరం కలవారు మీ జీవితంలో కీలకమైనటువంటి పాత్ర అనేది పోషించబోతున్నారు. ఈ అక్షరంతో ఉన్నవారు ఒక ఊరిలో ఉండవచ్చు, లేదంటే ఒక సంస్థగా ఉండవచ్చు, లేదా ఒక సంఘటనగా ఉండవచ్చు. కాబట్టి ఈ అక్షరం ద్వారా మీ జీవితంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది చాలా అంటే చాలా బలంగా ఉండబోతోంది. ఈ రాబోయే రోజుల్లో ముఖ్యంగా మీలో ఉన్నటువంటి భయం అనేది తొలగిపోబోతుంది. అది మీ భవిష్యత్తుకు మంచి పునాది. అలాగే ఒక మంచి దశలోకి మీరు అడుగులు వేస్తారు. మీరేంటంటే వెనకాడుతూ ఉంటారు, ఇది మంచిదా కాదా అని మీరు సందేహిస్తూ ఉంటారు. అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కొంత సందేహాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. కానీ కాలక్రమేణా అదే మీకు కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం ఇలాంటివన్నీ కూడా మారిపోతాయి. అయితే ఇది సాధారణమైనటువంటి మార్పు కాదు, జీవిత స్థాయిలో వచ్చేటటువంటి మార్పు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కష్టాలన్నీ కూడా ఎంత ముగింపు దగ్గరలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ఇది ఊహ కాదండి, అనుభవం కాదండి, మీకు మంచి అనుభవంలోకి రాబోతున్నటువంటి నిత్య సత్యం. మీ ఇంటి తలుపు తట్టబోయేటటువంటి ఒక అనుకోనటువంటి ఒక వ్యక్తి వెనక
ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటారు కాబట్టి మీ దశ అనేది మారిపోబోతోంది. కాబట్టి మీ జీవితంలో ఒక కీలక దశకు మీరు వచ్చారు కాబట్టి భగవంతుడే స్వయానా కనిపించడు కానీ ఏదో ఒక రూపంలో మీకు మంచి సంకేతాన్ని మీకు వినిపిస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ జీవితంలోకి అలాంటి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. మీరు ఊహించినటువంటి సమయంలో ఊహించిన విధంగా ఆ వ్యక్తి మీ ఇంటి తలుపు తడతాడు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తో లేకపోతే పూర్తిగా కొత్త వ్యక్తి కానీ ఇలా ఎవరైనా సరే అతను లేదా ఆమె తీసుకొచ్చేటటువంటి మాట, సమాచారం, ఆలోచన విధానాలు అనేటటువంటివి మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. ఆ వ్యక్తి రాకముందు మీ మనసులో ఒక విధమైనటువంటి అలజడి అనేది ఉంటుంది. ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి, ఆలోచన, గందరగోళం అనేది పెరుగుతుంది. ఇది ఆ వ్యక్తి యొక్క శక్తి అనేది మీ జీవితాన్ని తాకబోతుంది అనేది ఒక ముఖ్యమైనటువంటి సంకేతం. కాబట్టి మీరు చాలాసార్లు అవకాశాన్ని అవమానంతో చూసుంటారు. ఎందుకంటే గతంలో మీకు ఎక్కువగా మోసాలు అనేవి ఎదురయ్యాయి. కానీ ఈసారి వచ్చేటటువంటి వ్యక్తి మోసం చేయడానికి మీకు దారి చూపించడానికి వచ్చేటటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు మొదట ఆ వ్యక్తి సాధారణంగా అనిపించవచ్చు, కానీ వారు చెప్పేటటువంటి మాటలే మీకు పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత ఆ మాటలు మీకు అర్థమవుతాయి. ఓ పలానా వ్యక్తి పలానా సమయంలో నాకు ఒక మాట చెప్పాడు, అది మనకు ఈ రోజు ఉపయోగపడుతుంది అని మీకు మీరే రియలైజ్ అవుతారు. మీలో ఉన్నటువంటి అహంకారం అనేది బయటకు వస్తుంది. తర్వాత శాంతంగా కూర్చుని అసలు వాళ్ళు ఏం చెప్పారు, అసలు దేని గురించి చెప్తున్నారు, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు ఇప్పుడు ఆలోచించడం అనేది మొదలు పెడుతూ ఉంటారు. మొదట ప్రాక్టికల్గా మీకు అనిపిస్తుంది, కానీ తర్వాత మీరు గమనిస్తే ఒక రకమైనటువంటి మార్పు అనేది మీ జీవితంలోకి వస్తుంది. ముందు మీరు భయపడినటువంటి విషయాలే తర్వాత మీకు భయం లేకుండా చేస్తాయి. తర్వాత మీకు ఎక్కడైనా సరే మీ ఆత్మ బలం అనేది మీకు రెట్టింపు అవుతుంది. ఇలాంటి ధైర్యం అనేది మీలోకి వస్తుంది. అది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడైనప్పుడే. ఇక సహజంగా మీరు చాలా శాంత స్వభావులు, కానీ ఎక్కువ కాలం అన్యాయం భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఆ అగ్ని మేలుకొల్పబోతుంది. ఇది ఇతరులకు హాని చేయడానికి మాత్రం కాదు, మీ హక్కులను మీరే కాపాడుకోవడానికి, మీ జీవితం మీరే నియంత్రణ తీసుకోవడానికి. మరి ఈ దశలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా చాలా కీలకంగా ఉంటాయి. మీ మాటకు విలువ అనేది చాలా రెట్టింపు అవుతుంది. అలాగే కుటుంబ పరంగా కూడా శాంతి, మీ సమయాన్ని, మీ శక్తిని వృధా చేసుకోకుండా భగవంతుడి వైపు మక్కువ చూపించండి. అంటే మీ సమయాన్ని వృధా చేసుకోకుండా భగవంతుడి వైపు దృష్టి పెట్టేలాగా చూడండి. ఇది మీ బాధ్యత. మీకేంటంటే ఇక రాబోయే రోజుల్లో ఇక చక్కగా మాకు కలుసుబాటుగా ఉంటుంది, ఇక మాకు అమ్మవారి యొక్క అనుగ్రహం మాకు కలగబోతుంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత తప్పకుండా మీరు ఇక అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడమో, లేదంటే అమ్మవారి గురించి ఎక్కువగా మాట్లాడుకోవడమో, ఆ అమ్మవారికి సంబంధించినటువంటి కథలు వినడము, ఇలాంటివి చేయడం వల్ల ఏమిటి అంటే ఇక ఎక్కువగా మీకు అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఒక చిత్రమైనటువంటి దశ అనేది రాబోతుందని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, పాత జ్ఞాపకాలు మీకు మరలా గుర్తుకు రావడం, మర్చిపోయాయి అనుకున్నటువంటి సంఘటనలు కూడా ఇక ఎక్కువగా కూడా మీకు మనసులోకి గుర్తుకు రావడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, ఆ బాధను బయటికి తీసి మరలా మిమ్మల్ని శుద్ధి చేయడానికి. భగవంతుడు ఏమిటంటే కొంతమంది వ్యక్తులను దూరం చేసినా కానీ తిరిగి మరలా ఆ వ్యక్తులను మీతో కలపడానికి కొన్నిసార్లు చాలా రకాలుగా మీతో ఇలా నాటకాలు ఆడిస్తూ ఉంటారు. కొంతమందికి కన్నీళ్లు వస్తాయి, కొంతమందికి మౌనం పెరుగుతుంది, కొంతమందికి ఒంటరిగా ఉన్నామే అనే బాధను కలిగిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులకు ఆ బంధమే మాకు ప్రధానం, ఆ బంధమే మాకు జీవితం అనుకున్న వారు ఉంటారు కదా, అటువంటి వ్యక్తులకు తిరిగి మరలా ఆ భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. అంతేకాకుండా మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు నిజమైనటువంటి మార్పును మీరు కళ్ళారా చూస్తారు. అంతేకాకుండా వ్యాపారంలో మీకు ఎన్నో రకాలైనటువంటి మార్పులు మీకు కనిపిస్తాయి. అనుకున్నటువంటి లాభాలు అనేవి మీరు పొందడం అనేది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ పరంగా, సినీ రంగ ప్రవేశం, రాజకీయం, ఇలా అన్ని రకాలకి వారికి కూడా, అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా దుర్గాదేవి యొక్క ప్రవేశం అనేది చాలా రకాలైనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో కలగబోతున్నాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీలో ఉన్నటువంటి మీ చాలా పాజిటివ్ అనేది మీలో నింపబోతున్నారు. అలాగే ఈ రోజుల్లో మీరు చేసేటటువంటి మాటలు మీ భవిష్యత్తుపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజుల్లో అనవసర వాదనలకు ఎక్కువగా దూరంగా ఉండాలి. కోపం పెట్టుకోవడం, ఇతరులను తప్పు పట్టడం అనేది మారాలి. ఎందుకంటే ఇక రాబోయే రోజుల్లో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో మీకు రాబోయేటటువంటి కాలం అనేది నిర్ణయిస్తుంది. భగవంతుడు మీ యొక్క ఆలోచనల్ని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ముఖ్యంగా మనసులో బలంగా మంచి ఆలోచనలు వచ్చే విధంగా ఆలోచించుకోవాలి. అది ఉద్యోగమా, వ్యాపారమా, లేదంటే నివాస మార్పా, ఇలా ఏదైనా కానీ మీ జీవితంలో మార్పులు జరగవచ్చు. కాబట్టి ఇది భవిష్యత్తుకు సూచన. కాబట్టి
ఖచ్చితంగా ఈ ఏప్రిల్ మాసం ముగిసేలోపు మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది. అలాగే తప్పకుండా మీ జీవితంలో కొత్త అధ్యాయానికి మీరు పునాది వేస్తారు. ఈ ఏప్రిల్ మాసంలో ఈ రాశి వారికి ఉన్నటువంటి మార్పులన్నీ కూడా ఒక్కసారిగా ఉజృంభిస్తాయి. నెమ్మదిగా ఉన్నటువంటి మార్పులన్నీ కూడా ఒక్కసారి ఉజృంభిస్తాయి. ఆర్థిక సలహా సూచనలు అన్నీ కూడా ఒక్కసారిగా మారిపోబోతున్నాయి. మీ జీవితం మారకుండా అంటే మీ జీవితం దిగజారకుండా ఉండేటువంటి గీత అనేది అమ్మవారు గీస్తుంది. ఇకపై మీరు పడిపోరు. కష్టాలు ఇక మీకు పూర్తిగా పోకపోయినా సరే అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు. కాబట్టి ఆర్థిక విషయాల్లో మీకు సానుకూలమైనటువంటి మార్పులు మీకు కనిపించడం వలన నూతనంగా మీకు తెలియనటువంటి ఉత్తేజం అనేది మీకు కలుగుతుంది మీ మనసులో. వెంటనే భవితనివ్వకపోయినా మీ భవిష్యత్తులో మీ జీవిత విషయాలపై మంచి విజయాల్ని సాధిస్తారు. అలాగే ఈ రానున్న 3 రోజుల్లో ఈ రాశి వారికి అనే పేరు కలిగిన వ్యక్తితో బంధం అనేది బలపడబోతోంది. మీ ఆత్మ గౌరవం మరింత ఎక్కువగా పెరుగుతోంది. అలాగే రాబోయే రోజుల్లో మీ దిశ మారుతుంది. నెమ్మదిగా ఖచ్చితంగా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఊహేమీ కాదు, అబద్ధమేమీ కాదు. ఆ భగవంతుడు రాసినటువంటి మీకు ఒక గొప్ప మార్గంగా చెప్పుకోవచ్చు. చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రే నమః కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.